మాటల మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి రిపోర్ట్లే వస్తున్నాయి. రివ్యూ రేటింగ్లు కూడా ఆకు అనుకూలంగానే ఉండడం విశేషం. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడంతో ఆరంభం అదిరిపోయేలా ఉందని చెప్పాలి. ప్రధానంగా నైజాం ఏరియాలో సూపర్ స్టార్టింగ్ లభించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా హాలిడే కావడంతో ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. జిల్లాలలో అన్ని ఏరియాల్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తుండడం విశేషం. ఆంధ్ర సీడెడ్ ఏరియాలో కూడా నైజాం అంతా కాకపోయినా మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి. తొలి రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 5 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ లభించిందని చెప్పాల్సిందే. కేవలం ప్రీమియర్స్ ద్వారానే $2.60 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. రిపోర్ట్లు కూడా బాగుండడం, ఇంకా వీకెండ్ 3 రోజులు ఉండడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఓవర్సీస్ కి సంబంధించినంత వరకు త్రివిక్రమ్ మ్యాజిక్ తో ఇక్కడ సంచలనాలు సృష్టించవచ్చని అంటున్నారు. బీసీ సెంటర్ లో మాత్రం లాంగ్ రన్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నా వీకెండ్ ముగిసే నాటికి వీటిపై ఓ క్లారిటీ వచ్చేనుంది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.